హలో అండి, ఎలా ఉన్నారండి? అందరూ పండగ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు? శివరాత్రి జాగారాలు చేశారా? నేనైతే చేయలేదండి. కొద్దిగా ఇంకా జలుబు తలనొప్పి ఉండడం వల్ల జాగారం అయితే చేయలేకపోయినాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక సిస్టర్ అయితే కామెంట్ అయితే చేశారండి. సిస్టర్, నేను ఇంట్లోనే కుడతాను, కాకపోతే ఎక్కువ రావు. మా చుట్టుపక్కల అనేది మ్యాక్సిమం అందరూ షాపుల నుంచి తెచ్చుకొని కుడుతూ మళ్ళీ షాపులకే వేస్తూ ఉంటారు. అలా కుట్టడం వలన లాభమా నష్టమా అనేది అయితే అడిగారనమాట సిస్టర్. తప్పకుండా దీనికైతే నేను కరెక్ట్గా మీకు ఇస్తాను. నేను కూడా ఒకప్పుడు అలా వాళ్ళకు ఇచ్చి, అంటే కమిషన్కి అనేది పక్కన వర్కర్స్ని పెట్టుకొని కమిషన్కి అనేది కుట్టించేదాన్ని. ఈ మధ్య కొద్దిగా ఇంకా నేను ఇవ్వడం లేదనమాట. అంటే కొద్దిగా నేను స్టిచ్చింగ్ చేసినంతగా వాళ్ళు స్టిచ్చింగ్, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది స్టిచ్చింగ్ చేయడంలో. అందుకోసమని నేను ఇవ్వలేదు. నాకు సాటిస్ఫాక్షన్ అయితేనే నేను ఇవ్వగలను, అలా అనమాట. అందుకు ఎంతవరకు అయినా ఎంత బర్డెన్ అయినా నేనే చేసుకుంటాను. అలా వచ్చేసి ఇంకా మీరు అడిగిన దానికి మేలేనా లాభమా నష్టమా అంటే అది కొద్దిగా మేలే అని చెప్పచ్చండి. ఎందుకంటారా, ఇప్పుడు మీరు కస్టమర్లు మీ దగ్గరికి కస్టమర్ వస్తే వాళ్ళకన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకన్నీ చూపించి రేటు ఫిక్స్ చేయాలంటే మనకి ఇంటికి దగ్గర ఇచ్చే వాళ్ళకి మాత్రం చాలా కష్టము. గోజాడి ఆర్గ్యం చేస్తారనమాట. అదే షాపుల్లో వాళ్ళు ఇస్తేనా వాళ్ళకి దగ్గర అలాగా బేరాలు ఆడే కుదరదు. మన దగ్గర అయితే అలా ఆడతారు. సో మనం టైం వేస్ట్ అవుతుంది. ఒక కస్టమర్ ఒక బ్లౌజ్ తెచ్చి దానికి మళ్ళీ సైడు ఒక్క బ్లౌజ్కి రేట్ ఫిక్స్ చేయాలంటే చాలా కష్టము. మనకు అదేదో మనకు టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది. ఒక బ్లౌజ్కి మినిమం ఎంత లేదన్నా వాళ్ళు చెప్పే కండిషన్ల ప్రకారం అయితే 20 నిమిషాల పైన వేస్ట్ అవుతుంది. అలాగ మళ్ళీ వాళ్ళతో బేరాలు ఆడేసరికి మనం షాపు నుంచి తెచ్చుకుంటే మనకు టైం అనేది వేస్ట్ కాదు. ఒక కొద్దిగా బ్లౌజులు అనేవి ఎక్కువ ఇస్తారు కాబట్టి వన్ డేకి ఇది కొలత అని చెప్తారు. రేటు ముందే ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి మన దగ్గర ఇంకేది వాళ్ళకు ఆర్గ్యం చేసేకి మనకు ఉండదు. ఇంతే. అంటే ఒకవేళ వాళ్ళు 200 తీసుకుంటారనుకోండి, 300 తీసుకుంటారులేండి షాపులలో అయితే. మనకు వచ్చేసి కటింగ్ స్టిచ్చింగ్ అంతా మనది అయితే ఒక 150 అట్లా. నేను ఇక్కడ ఈ సైడ్ మాత్రం చెప్తున్నాను. అక్కడ సైడ్ మీరు ఉన్న ఏరియాలో ఎలా ఉంటాయో నాకు రేట్లు అనేవి తెలియవు. అలాగా సగం రేటుకి అయితే ఇస్తారు. కాకపోతే మనకు టైం సేవ్ అవుతుంది. ఇంకా వాళ్ళతో వాదించడము ఇదంతా తలకాయ నొప్పి ఉండదు. అలా పోల్చుకుంటే షాపుల నుంచి తెచ్చుకొని కుట్టడమే బెటరు. మనకు వాళ్ళ దగ్గర ఇంత అమౌంట్ అనేది వస్తుంది. అంటే మనం అనుకుంటాం సగం ముక్కాలు రేటుకే కదా, సగం రేటుకే కదా కుట్టేదని. లేదండి, మనకాడ అన్నీ తెలుసుకుంటే మన ఇంటికాడికి ఒక బ్లౌజ్ తెచ్చి ఒక 4 పాత బట్టలు తెస్తారు స్టిచ్చింగ్ చేయించుకోవడానికి. అదే అక్కడైతే తీసుకురాలేరు. దానికి ఇంకొక డ్రెస్ హ్యాండ్స్ అంటారు. ఇంకా ఇన్ని రోజు ఇచ్చినాం కదా ఇవి చేపిలేవా అని మన దగ్గర ఇలా అంటారు. అదే షాపులలో అయితే అలా అన్నారు. అందుకు మనకు ఇక్కడ ఈ టైం అనేది అది సేవ్ అవుతుంది అనమాట. ఒక బ్లౌజ్ అనేది ఎక్స్ట్రా కుట్టుకోవచ్చు. అలా విధంగా మనకు ఎటు చూసినా లాభమే. ఇంటికి వచ్చినా అదే రేటే వస్తుంది. అక్కడికి పైగా అక్కడే ఇచ్చే రేటు మనకి ఇంటి దగ్గర ఇవ్వరు. మనమే కుట్టేదైనా కూడా ఇంటి దగ్గర అనేది మనకి ఇవ్వరు. అలా విధంగా అయితే మీరు ఆలోచించుకోండి. అక్కడికి ఇక్కడికి ఎంత మనీ డిస్టెన్స్ తేడా వస్తుంది అనేది మనం ఆలోచించుకోండి. పొయ్యి తెచ్చుకునేది ఒకటి, మనకు కొద్దిగా పని అయితే ఉంటుంది. ఇదైతే ఇంటికాడికి వస్తారు. ఇంటికాడికి వచ్చినా కూడా మనకి గంటలు ఇంట్లో కూర్చొని మనకు టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఇచ్చేటప్పుడు ఇక్కడ లూజు అది ఇది అని అదంతా అక్కడ వాళ్ళ షాప్ వాళ్ళే మెయింటైన్ చేస్తారని. ఇది మీకు అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటానండి.